బాలికల్లో రక్తహీనతను దూరం చేయడానికి ప్రభుత్వం గిరిపోషణ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల స్కూల్ ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లోని బాలికలు, మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క. మెనూ ప్రకారం స్కూల్లో పిల్లలకు భోజనాన్ని అందించాలన్నారు సీతక్క. విద్యార్థినుల ఆరోగ్యంపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మెరుగైనటువంటి ఆహారాన్ని పొందడం కోసం ఈ యొక్క గిరి పోషణ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా హాస్టల్ జీవితాలు చూస్తే నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లోనే చదువుకున్నా. అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నంత మెను అంటే రాను రాను దశల వారీగా మీ యొక్క సౌకర్యాలు, మీ యొక్క ఫుడ్ సంబంధించినవి కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ మేము అప్పుడు ఒక పప్పు, ఒక చారు, ఒక కూర, మరి ఇవి తిని కూడా ఎంతో కొంత బలంగా ఉండగలిగినాం. దానికి కారణం ఏంటంటే ఇళ్ళల్లో కూడా వచ్చేటువంటి మంచి ఫుడ్ మన పెరట్లో దొరికేటి కానీ, మన ఊర్లలో దొరికినాయి కానీ, మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు మనం అడవుల నుంచి వచ్చేటువంటి కాయలు, గడ్డలు, పండ్లు న్యాచురల్గా సహజ సిద్ధంగా వచ్చేటివి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం తీసుకోవాలి. ఏదైనా కొంత మోతాదుకు మించకుండా ఖచ్చితంగా సీజనల్గా వచ్చేటువంటి పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పంటలు కావచ్చు, కలుషితం లేనటువంటి, పెస్టిసైడ్స్ ఎక్కువ లేనటువంటి అవి తీసుకుంటే మన బాడీలో రెసిస్టెంట్ పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉన్నప్పుడు బాడీలో రోగ నిరోధక శక్తి అంటారు. ఎలాంటి జబ్బు వచ్చినా తట్టుకునే శక్తి మన బాడీలో ఉండాలంటే మన బాడీలో పెస్టిసైడ్స్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కకూడదు, రాకూడదు. అప్పుడు మనం తట్టుకోగలం.